ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఏపీలో ఎన్నికలు జరిగిపోయాయి కాబట్టి అయితే ఇప్పుడు జాతకం ప్రకారంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఎన్నికలు జరిగిపోయాయి ఏపీలో. అయితే పవన్ కళ్యాణ్ గారి జాతకం చూసుకున్నట్లయితే అసలు ఇండస్ట్రీ పరంగా కానీ రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. అయితే ఏపీలో ఈ యొక్క ఎలక్షన్స్ అనేటివి ముగిసిపోయాయి. తదుపరి పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్ అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకు అనంటే గనక ఆయన పుట్టినటువంటి జాతక పరంగా చూసుకున్నా కానీ, ఆయన గ్రహస్థితి గనక చూసుకున్నా కానీ, ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి రాజు ఎవరు అనంటే గనక కుజుడయ్యాడు. ఆయన జన్మ జాతక ప్రకారం కూడా కుజుడు అనేటటువంటి వాడు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అంటే కొంతమందికి నెగిటివ్ స్థానాలు కూడా వాళ్ళకు పాజిటివ్గా మారేటటువంటి అవకాశాలు కాలానుగుణంగా వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యో కుజుడు నెగిటివ్లో ఉన్నాడు కదా, రాహు నెగిటివ్లో ఉన్నాడు కదా, లేదా శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు కదా, దీనివల్ల ఏదైనా ఎఫెక్ట్ జరుగుతుంది. కొంతమంది జాతకాలు ఎలా ఉంటాయంటే నెగిటివ్ని కూడా పాజిటివ్గా మార్చేటటువంటి జాతకాలు ఆపోజిట్ వ్యక్తిని కూడా బట్టి బేస్ చేసుకొని కూడా కొన్ని జాతకాలు ఉంటాయి. అందులో గనక చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతక ప్రకారంగా గనక చూసుకుంటే నేను చంద్రుడి యొక్క స్థానాన్ని లగ్నస్థానంగా తీసుకున్నాను. చంద్రుడి యొక్క స్థానం లగ్నస్థానం తీసుకున్నాను కాబట్టి చంద్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మనస్తత్వం అనేటటువంటిది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వము. అంటే ఇందులో సున్నితము అన్నట్టు అర్థం ఏంటి అంటే, కాలానుగుణంగా ఆపోజిట్ క్యాండిడేట్ ఎలా అయితే ప్రవర్తిస్తున్నాడో తాను కూడా అలాగే ప్రవర్తిస్తాడు అని అర్థం తప్ప, చంద్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క రియాక్షన్ కూడా ఆపోజిట్ వ్యక్తిని పట్టుకునే ఉంటుంది. అంటే మంచిగా ఉన్నటువంటి వారికి దేవుడు అవుతాడు, అదే చెడుగా ఉన్నటువంటి వాడికి అదే రకమైనటువంటి గుణాన్ని చూపించి రాక్షసుడు కూడా అయ్యేటటువంటి తత్వాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో ఉన్నాయి. అంటే ఆపోజిట్ క్యాండిడేట్ని పట్టుకొని ఇతని యొక్క రియాక్షన్ అనేటటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ మట్టుకు చంద్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మనస్తత్వం అనేటటువంటిది ఏదైనా కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఆలోచన స్వభావం అనేటటువంటిది ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రుడి యొక్క లగ్నాధిపతి అయినటువంటి గురువు అనేటటువంటి వాడు రవితో కలిసి ఉన్నాడు. రవితో కలిసి ఉండేటటువంటి భాగ్యస్థానం 9వ స్థానం. రవి గురులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి రవి రాజ్యకారకుడు అవుతాడు, గురువు ఫైనాన్షియల్ కారకుడు అవుతాడు. అంటే రాబోయేటటువంటి రోజులలో రాజ్యాధికారాన్ని పొందేటటువంటి అవకాశము, అలాగే గురువు ప్రాపంచిక కారకుడు. అంటే ప్రపంచంలో జరిగేటటువంటి ఎలాంటి వింతలకైనా, విశేషాలకైనా, ఆర్థికానికైనా, సంతానానికైనా, దేనికైనా కారకుడు గురువు అవుతాడు. అంటే మనము ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక గృహప్రవేశం చేయాలన్నా, లేదా ఉన్నతమైనటువంటి అధికారాన్ని పొందాలన్నా, లేదంటే వ్యాపారం అద్భుతంగా నడవాలన్నా, లేదు అంటే రాజ్యాధికారాన్ని పొందాలనుకున్న గురువు యొక్క ప్రభావం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాంటి గురువు 9వ స్థానంలో భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో గురువు రవి కారణం చేత ఏమవుతుంది, రాజ్యాధికారాన్ని పొందేటటువంటి అవకాశము, 10 మందికి సేవను చేసుకునేటటువంటి అవకాశము, అలాగే ఆయన యొక్క ఆలోచన తత్వం కానివ్వండి, రాబోయే రోజులలో ప్రజలకు మంచి చేద్దామనేటటువంటి విశ్లేషణ భావాలు చాలా కొత్తదనాన్ని రూపుదిద్దుకుంటాయి. అంటే గతంలో దానికంటే చాలా కొత్తదనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు అని చెప్పేసి జాతక పరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు రాశుల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉండొచ్చండి వీళ్ళకి? ఇప్పుడు రాశుల పరంగా చూసుకున్నట్టయితే గనక ఇప్పుడు చంద్రుడు ఉన్నటువంటిదే రాశి అవుతుంది మనకు. కనుక ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు. ధనస్సు అనేటటువంటిది ఆయన యొక్క రాశి అవుతుంది. ధనస్సు రాశి అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి స్థానాలలో, ఇప్పుడున్నటువంటి రాశి ఫలితాలు ధనస్సు రాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో రాజయోగం సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఆయన యొక్క ఆలోచన భావాలు కానివ్వండి, అలాగే ప్రజల మీద చూపించేటటువంటి రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజయోగం 100% ఉందండి. రాజయోగం లేదు అనేటటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే
కొన్ని అద్భుతాలు ఎలా జరుగుతాయంటే మనము కనిపెట్టలేనటువంటి విధంగా కూడా అద్భుతాలు జరుగుతాయి. ఉమ్, స్టార్టింగ్ లో నేను పవన్ కళ్యాణ్ గారి జాతకం చెప్పినప్పుడు ఈయనేంటి రాజకీయాల్లో ఉండడము, ఈయన రాజకీయాలకే పనికిరాడు, ఆయనకు అసలు ప్రజలు ఒక రకంగా విమర్శన చేస్తున్నారు, అసలు ఆయనను విమర్శించేటటువంటి పనే పెట్టుకున్నారు అనే స్థాయి నుంచి ఈ రోజున రాజకీయాలను శాసించేటటువంటి వ్యక్తిగా మారిపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మన పుఠాపురంలో చూసాము, అలాగే ఆయన చాలా పోటాపోటీగా నడిచాయి. అంటే ఆయన యొక్క ఏదైతే ప్రజాదరణ ఎంతగా మారిపోయిందో ఇప్పుడు చూస్తున్నాం. అంటే గతంలో తిట్టినటువంటి వాళ్ళే ఇప్పుడు ఆయన వస్తే బాగుంటుంది, ఆయన వస్తేనే మాకు మంచి జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రజలు ఈ రకంగా మారిపోవడం జరిగింది. అంటే స్టార్టింగ్ లో ఉన్నటువంటి భావజాలం ఇప్పుడు లేదు. బికాజ్ ఆయన గ్రహస్థితి ఆయనను అలా మార్చేసింది, ప్రజలలో కూడా మార్పు చైతన్యం అనేటటువంటిది కనిపించింది. అలాగే ఆయన యొక్క జాతకం గనక చూసుకున్నట్టయితే లగ్నాధిపతి అయినటువంటి గురువు రవితో కలిసి ఉండడం చేత రాజ్యాధికారం అయితే తప్పనిసరిగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది ఏ స్థాయిలో వస్తుంది అనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు గెలుపు ఓటములు అనేటటువంటి దైవాధీనం, అది రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, దైవాధీనం చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాతక పరంగా చూసుకుంటే గనక రవి గురువుల కాంబినేషన్ చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్. భాగ్యాధిపతిలో ఉన్నారు కాబట్టి చాలా అద్భుతం. అలాగే స్వగృహంలో రవి ఉన్నాడు, స్వగృహంలో రవి ఉండి గురువు కూడా రవితో కలిసి ఉన్నాడు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇటు రాజకీయ పరంగా చూసుకున్నా, సినిమా రంగ పరంగా చూసుకున్నా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఏర్పడబోతున్నాయి. అలాగే ఈయన యొక్క జాతకంలో శుక్రుడు కూడా 10వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, కేతువు 3 గ్రహాలు కూడా 10వ స్థానంలో ఉండడం చేత ఆయన యొక్క భవిష్యత్ అనేటటువంటిది ఇటు రాజకీయ పరంగా చూసినా కానీ, సినిమా ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా కానీ, కుటుంబ పరంగా చూసుకున్నా కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. విమర్శించినటువంటి వాళ్ళే, ఇన్ని రోజులు విమర్శించినటువంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు రావడం చేత మనకు బాగా జరిగింది అని ప్రశంసించేటటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలోనే. కాకపోతే ఏంటి అంటే గనక ఆయన యొక్క జాతకంలో చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు కానీ, లేదు అంటే ఏదైనా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు మాత్రము ఈ యొక్క జాతక పరంగా కనిపిస్తుంది. అంటే రాజకీయం అంటే ఎలా ఉంటుంది అని అంటే గనక ఇటు కుటుంబాన్ని మనము సరిగ్గా చూసుకోవాలి, ఇటు ప్రజల్ని సరిగ్గా చూసుకోవాలి. ఈ రెండుటి మధ్యలో నలిగిపోయేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలా గనక చూసుకుంటే కుటుంబ పరంగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం కానీ, కుటుంబం నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండడం కానీ ఇలాంటివి జరిగే అవకాశము ఈ రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే దీంట్లో చూసుకుంటే గనక ఈ యొక్క లగ్నాధిపతి అయినటువంటి గురువు రవితో కలిసి ఉండడం కారణం చేత కొన్ని ఆరోగ్య సమస్యలు అనేటటువంటి వస్తాయి. అంటే ఆరోగ్య సమస్యలు అనేటటువంటి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని గురించి సరైనటువంటి శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. లేదంటే రాబోయే రోజులలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలు, సర్జరీలు జరిగేటటువంటి అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి జరగబోతున్నాయి. కాబట్టి ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే ఈయన యొక్క సంతాన పరంగా చూసుకున్నా కానీ ఆయన సంతానంలో చాలా అభివృద్ధిలోకి వస్తుంది. అంటే సంతానం అనేటటువంటి కారణం చేత ఆయన యొక్క సంతానము ఇతని యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం ఎలా ఉంది అంటే ఆయన యొక్క సంతానం అనేటటువంటిది ఇతనికి ప్లస్ పాయింట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈయన రాబోయేటటువంటి రోజులలో కూడా ప్రజల వద్ద ఎక్కువగా తిరిగేటటువంటి అవకాశం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నబడినటువంటి రాజకీయ నాయకుడు అనే మరొక పేరు వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతక పరంగా చూసుకుంటే గ్రహ చేత ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాహు అంతర్దశలో కుజుడు నడుస్తున్నాడు. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరం కుజుడు రాజుడయ్యాడు కాబట్టి అలాగే ఈ సంవత్సరం కుజుడు ఉన్నటువంటి స్థానం నుంచి ఆయన కూడా రాజయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆయన యొక్క భవిష్యత్తు 8వ తారీఖు 7వ నెల 2024 నుంచి ఆయన గ్రహస్థితి అనేటటువంటి పూర్తిగా మారబోతుంది. అంటే మంచి ఫలితాలను ఎదుర్కొనేటటువంటి అవకాశము ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. అంటే క్రోధినామ సంవత్సరంలో అండి పవన్ కళ్యాణ్ గారికి అంటే ఏమైనా అనుకూలంగా లేని పరిస్థితులు అంటూ వస్తాయి? ఆయనకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు అంటే గనక ఆయనకు అష్టమంలో కుజుడు ఉండటం కారణం చేత ఆరోగ్య సమస్యలు అనేటటువంటి చెప్పాను. అలాగే కొంతమంది అంటే ఇతను గిట్టనటువంటి వాళ్ళు
పడనటువంటి వాళ్ళు అనేక విధమైనటువంటి విమర్శలు చేయడము, అలాగే సినిమా పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎన్నో రకాలైనటువంటి విమర్శలు చేయడము, నానా మాటలు అనడము, అతని మనసు నొచ్చుకునేలా చేయడము, అనవసరంగా అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా అనవసరంగా ఉద్రిక్తతలు రేకెత్తించడము అనేటటువంటివి కొన్ని సంఘటనలు అనేటివి చోటు చేసుకునే అవకాశము ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో 2024-25 కాలంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఈయన జాతక ప్రకారంగా ఉన్నాయి. అలాగే పంచమంలో శని ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు ఇతనికి కోపం రావడము, ఆవేశంగా మాట్లాడడము, అలాగే కొన్ని నిర్ణయాలు తొందరపాటుగా తీసుకోవడము, ఇవి కొన్ని ఉన్నాయి. అవి కొద్దిగా మార్చుకుంటే గనక పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈయన ఎవరితో కలిసినా, ఇతనితో ఎవరు కలిసినా కూడా ప్రజాదరణ అనేటటువంటిది చాలా విపరీతంగా పుంజుకుంటుంది. అలాగే రాబోయే రోజులలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతక ప్రకారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఈయన జాతకంలో ఉన్నాయమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, మాకు ధన్యవాదాలండి. శ్రీమాన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.